అన్న క్యాంటీన్ల సాక్షిగా టీడీపీ జనసేన నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పిఠాపురంలో ఈ రెండు పార్టీల నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరించడం ఆ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కలిసి అన్న క్యాంటీన్ ప్రారంభించగా మధ్యాహ్నం కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ క్యాంటీన్లో కేక్ కట్ చేసి భోజనాలు వడ్డించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. పిఠాపురంలో ఏం జరుగుతోంది? ఎందుకు కూటమి పార్టీల మధ్య అనైక్యత కనిపిస్తోంది? పూర్తి డీటెయిల్స్ రాజును అడుగుదాం. రాజు, చెప్పండి. ఎన్నికల ముందు నుంచి కూడా ఊహించిందే ఇటువంటి పరిస్థితి. సో అన్న క్యాంటీన్ల వేదికగా మరొకసారి అలాంటి దృశ్యం కనిపించింది. రైట్ బిందు, ఏదైతే ఎన్నికల ముందు అక్కడ టీడీపీ జనసేనకు సంబంధించి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి మధ్య విభేదాలు ఉండేవి. అయితే పవన్ కళ్యాణ్ తో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేయడంతో ఆ విభేదాలు సర్దుమందుగా అయిన తరుణంలో మరొకసారి తాజాగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ఇక్కడ విశేషం ఏంటంటే జనసేనలో రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఉదయం మనం చూసినట్లయితే పిఠాపురంలోని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, ఈ ముగ్గురు కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నా క్యాంటీన్, పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చి అక్కడ కేక్ కట్ చేసి తర్వాత అన్నం వడ్డించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎవరైతే జనసేన పార్టీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముఖ్యంగా మర్రెడ్డి శ్రీనివాస్ గానీ అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గానీ గైర్హాజరు జరిగింది. దీంతో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వర్గం వేరు, మర్రెడ్డి శ్రీనివాస్ వర్గం వేరు అనే విధంగా విడిపోవడం జరిగింది. ఇప్పటివరకు చూసినట్లయితే కేవలం ఉదయ్ శ్రీనివాస్ కి అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్గ విభేదాలు ఉండేవి. ఇప్పుడు తాజాగా జనసేన మధ్య రెండు వర్గాలుగా విడిపోయి విభేదాలు సృష్టించడం చాలా చర్చకి దారితీసిందని చెప్పుకోవచ్చు. మొత్తంలో చూసినట్లయితే అన్నా క్యాంటీన్ సాక్షిగా జనసేనలో గ్రూప్ రాజకీయాలు బయటపడడం విశేషంగా చెప్పుకుంటున్నారు ప్రజలంతా కూడా. ఓకే రాజు, థ్యాంక్ యూ.